తెలుగు చలనచిత్ర శ్రీకృష్ణుడు, తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు. మొన్నటికి, నిన్నటికి, నేటికి, మరొక తరానికి ప్రజల గుండెల్లో నిలబడే మహానాయకుడు శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా మహానాడు కోసం ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. తెలుగువాడి ఆత్మ గౌరవానికి, తెలుగువారి ఆత్మస్థైర్యానికి, అదేవిధంగా తెలుగువారు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా నిలబడేదానికి పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టి ఇన్ని రోజులైనా పార్టీ ఈ రోజు కూడా ఎక్కడెక్కడో విదేశాల్లో సెటిల్ అయినా కూడా ఈ ప్రాంతానికి వచ్చి చేస్తా ఉన్నామంటే అన్న నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆశయాలు. ఒక ఉదాహరణగా చెప్పాలి మీకు, అన్నగారి ఆశయాలంటే ఒక ధైర్యం. ఆయన చూసినప్పుడు కానీ, ఆయన విగ్రహాలు చూసినప్పుడు కానీ, ఆయన ఢిల్లీని ఢీకొట్టిన ధైర్యం గుర్తుకొస్తుంది మాకు. అదేవిధంగా అవినీతి పరులపై ఉక్కు పాదం గుర్తొస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పారు నాకు అన్నగారితో ఉన్నవాళ్ళు. ఒకసారి అంబానీ గారి తండ్రి అన్నగారి దగ్గరికి వచ్చి ఎలక్షన్ ముందు ఎప్పుడో అయిపోయిన తర్వాత వచ్చి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి మీకు కావలసినంత రాసుకోండి అని చెప్పి వెళ్ళారంట. వెళ్తే ఆయన వెళ్ళిన వెంటనే చెక్కు రెండుగా చించి అన్నగారు నన్ను కొనే మొగాడు ఇంకా ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పుట్టలేదు అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. అలాంటి ఆశయాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అన్న నరేంద్ర అన్న చెప్పినట్టు 100 కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా వెళ్ళని కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మరి ఈరోజు చూస్తే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక 40 సంవత్సరాల పాటు ఒక రీజనల్ పార్టీని నడపడం అంటే సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు. ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు, ఎన్నో పార్టీలు వచ్చినాయి, అయినా కూడా అన్ని ఆటుపోట్లు తట్టుకొని ఈరోజు ఇట్లా నిలబడింది అంటే అది నారా చంద్రబాబు నాయుడు గారి అకుంఠిత దీక్ష. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి గత 5 సంవత్సరాల క్రితం మీరు చూస్తే రామ్మోహన్ నాయుడు గారు పార్లమెంట్ లో మాట్లాడుతూ ఉంటే మిథున్ రెడ్డి ఆయన లెగిసి ఏమన్నారో మీ అందరికి తెలిసే ఉంటుంది, కూర్చోరా అన్నాడు. అవునా కాదా? అలాంటి వ్యక్తిని కేంద్ర మంత్రిని చేసి ప్రపంచం అంతా తిప్పి సెల్యూట్ కొట్టించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు అలాంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. మరి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే ఏం చేశారు? ఇష్టం వచ్చినట్టుగా రోడ్లు పట్టించుకోలేదు, ఫీజులు కట్టలేదు, ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు, కేంద్ర ప్రభుత్వ పథకాలు ఒక్కటి వాడలేదు, రాష్ట్రం అంతా గంజాయి మయం, రాష్ట్రం అంతా అరాచకం, మహిళలకు భద్రత లేనటువంటి విషయం ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. అయితే మీరు అందరూ అన్న చెప్పినట్టు అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి ఈరోజు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. అయితే మీరు తెలుగుదేశం పార్టీ చేసే కృషి కూడా గుర్తుపెట్టుకోవాలి. నారా లోకేష్ గారు ఏ పార్టీకి లేనట్టుగా ఈరోజు 5 లక్షల రూపాయల బీమా తెలుగుదేశం పార్టీ ఇస్తా ఉంది. ఇది వాస్తవమా కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్నటువంటి కేసులు కూడా అన్ని తీపిచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. మా గుంటూరు పార్లమెంట్ లోనే చూస్తే ఈరోజు 220 కేసులు ఇప్పటి వరకే నేను లీగల్ టీమును పెట్టి అవన్నీ క్లియర్ చేశాం. ఇంకో 120 కేసులు త్వరలో పోతా ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని కేసులు ఉన్నటువంటి మాట వాస్తవం. అయితే వాటిని కూడా తప్పకుండా పరిష్కరిస్తాం. అదేవిధంగా ఈరోజు నారా లోకేష్ గారు చూస్తా ఉంటే మీరు ఎక్కడ ఎవరు సహాయం కోసం వెళ్ళినా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి, క్షణాల్లో స్పందించేటువంటి పరిస్థితి. అయితే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు లక్షల్లో ఉన్నారు. చాలా మంది అంటే ప్రతి గ్రామంలో ఇబ్బంది పెట్టారు. అన్ని కూడా ఒక్కసారిగా తీర్చలేనటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితుల్లో మీరు అర్థం చేసుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఈరోజు కష్టపడతా ఉన్నారు. ఢిల్లీకి వస్తే మొన్న 9 గంటలుంటే 7 కేంద్ర మంత్రులతో గంట మాట్లాడి రాష్ట్రానికి కావాల్సిన ప్రతిదీ అంటే ప్రతి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళారు. మళ్ళీ అమరావతి క్యాపిటల్ మళ్ళీ జీవితంలో ఇంకోసారి కదల్చకుండా
చట్టసభల్లో ఒక బిల్లు పాస్ చేయమని చెప్పి గంట సేపు అమిత్ షా గారితో కూర్చున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. కడప రాయలసీమ చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరుద్యోగం ఉంది అని చెప్పి ఎక్కడెక్కడో ఉండాల్సిన డిఫెన్స్ క్లస్టర్స్ అన్ని ఒక చోట మిసైల్స్ తయారు చేయండి, ఒక చోట ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేయండి, ఒక చోట మందుగుండ్లు ఈ విధంగా నిల్వ చేసే సామర్థ్యం ఉండే విధంగా చేయండి అని చెప్పి రాయలసీమ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా విభజించి మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారికి చెప్పి అక్కడ ఎట్లాంటివి తీసుకురావాలనేటువంటి గంట సేపు ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా పోలవరం పూర్తయిన వెంటనే అక్కడి నుంచి నీళ్లు మళ్ళీ బనకచర్ల రాయలసీమ ప్రాంతాన్ని తీసుకెళ్లే విధంగా అక్కడ కృషి చేస్తూ జలశక్తి మినిస్టర్ తోటి గంట సేపు మాట్లాడినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అన్నగారు చెప్తా ఉన్నారు నరేగా డబ్బులు 2014-19 మధ్య కార్యకర్తలకు రావాల్సిన డబ్బులు రాలేదని. ఇది వాస్తవం కూడా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 14-19 మధ్య అయిపోయిన వెంటనే ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి 70% పనులే జరిగినాయి, ఈ 30% పనులు వీళ్ళు ఎవరు చేయలేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి అవన్నీ కూడా క్లోజ్ చేయటం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో కూడా 6 సంవత్సరాల క్రితం క్లోజ్ చేసినటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ లేకపోతే ఏం చేయాలో అర్థం కాలేదని నేను కూడా ఇప్పుడు 4 రివ్యూ మీటింగులు తీసుకున్నాం. అధికారులు కూడా ఇష్టం వచ్చినట్టు కేంద్ర ప్రభుత్వ అధికారులు చేయలేరు. ఇవన్నీ క్లోజ్ అయిపోయినాయి, రాష్ట్రం ఇక్కడ పనులు జరగలేదని చెప్పిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు వచ్చి మళ్ళీ ఆ డబ్బులు ఇవ్వాలంటే అంత ఈజీ అయ్యే పని కాదు. అయినప్పటికీ కూడా మేమందరం కూడా దానికోసం కృషి చేస్తా ఉన్నాం. ఇంకొకటి, జనాలు కార్యకర్తలు అపోహపడేటువంటి పరిస్థితి ఉంది. అక్కడక్కడ డబ్బులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు వెళ్తున్నాయి అంటున్నారు. ఇది కూడా అక్కడక్కడ జరుగుతుంది, వాస్తవం. అయితే ఇది ఎందుకు ఇట్లా జరుగుతా ఉంది అంటే ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా డైవర్ట్ చేసి ఆ పథకాలకు మ్యాచింగ్ ఇవ్వకపోవటం వల్ల రాష్ట్రంలో అన్ని పనులు ఆగిపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకొచ్చింది. కాంట్రాక్టర్ కి డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చే విధానం, అదే విధంగా టైం ప్రకారం ఇంతకు ఎవరైతే మొదట్లో టైం చేస్తే